మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నల్గొండ జిల్లా పెదవరం మండల కేంద్రంలో అవాంఛనీయ సంఘటన జరిగిందనుకోవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం పెదవర మండల కేంద్రంలో ఒక వ్యక్తిని అకారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కొట్టారని చెప్పి ఇక్కడ క్యూన్యూస్ని మన పెదవూరు అతను ఆశ్రయించారు. ప్రస్తుతం వారితో ఉన్నాము, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? చెన్ను వెంకటరెడ్డి, బట్టుగూడెం గ్రామం, పెద్దవరం మండలం, నల్గొండ జిల్లా. నేను నాయనమానికుంటల పొలం చేస్తున్నాను. అయితే అక్కడి నుంచి ఇక్కడికి బట్టుగూడెం దగ్గర సిరివెంచర్ అని వాగు దగ్గర, ఆ సిరివెంచర్లో ఆడ పక్కన డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెట్టిర్రు. నా కొద్దిగా బ్రేకు రాక కొద్దిగా ముందు జరిగిన వరకు వచ్చి గల్లబట్టి గుంజి లాగి గొంతు నుమిలి ఇక్కడ మెడనరాల దగ్గర ఇక్కడ బాగా కొట్టి ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొని ఒక జమదారు ఇద్దయ్య గారు పోతే ఈ హరిలాలు వీడియో తీసుకుంటే నన్ను చిత్రహింసల పాలు చేసి నాకు ఇదివరకు ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నేను 2 సంవత్సరాల కిందట నాకు అదే దగ్గర నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టి నేను ఇప్పుడు నాగార్జున సాగర్ కమలా నెహ్రూ హాస్పిటల్ కాడికి. అంటే నువ్వు నిన్న మరి డ్రంక్ ఏమైనా చేసి ఉన్నారా? నేను డ్రంక్ చేయలేదు. అయితే నేను బండి ముందు పోయినందుకే నన్ను గల్లబట్టి లాగి చిత్రహింసలు పాలు చేసి నన్ను కింద పడేసి ఇద్దరు ఊర్లో వాళ్ళు ఉరికొచ్చారు. ఏంది ఇట్లా కొడుతురని ఉరికొచ్చి నన్ను చిత్రహింసల పాలు చేసి ఇట్లా చేసి నన్ను ఫోన్ గుంజుకొని లాక్కొని వెళ్ళిపోయారు. ప్రస్తుతం మీరు ఏం పని చేస్తున్నారు? నేను బట్టుగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఇటు పోతే మన దేవాలయం చైర్మన్ను, ఎన్విరాన్మెంట్ చైర్మన్ను, మాజీ చైర్మన్ను. నేను కొద్దిగా గౌరవంతో బతుకుతున్నా. నన్ను చిత్రహింసలు పాల్పెట్టి ఇట్లా చేసి నన్ను హాస్పిటల్ పాలు చేసిండ్రు. అయితే వారి మీద ఏమన్నా మీరు పిటిషన్ ఏమైనా ఇచ్చారా? నైటు మా భార్య నేను ఇద్దరం పోయి పిటిషన్ ఇచ్చినాం. ఎస్ఐ గారు ఏమన్నారు? ఎస్ఐ గారు లేరు. రేపు వాళ్ళు పక్కన ఉన్న కానిస్టేబుల్ రేపు రమ్మని చెప్పారు. మేము ఎంక్వైరీకి వస్తామని చెప్పారు. ఇంతవరకు ఎంక్వైరీకి రాలేదు. ప్రస్తుతం మరి ఇక్కడ డాక్టర్ గారు కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఎట్లా ఎంఆర్ఐ తీపించుకోండి వేరే హాస్పిటల్ అని చెప్పారు. నేను నాకు బాగా నొప్పితో ఉన్నా. నేను రేపు ఎంఆర్ఐ తీపించుకుందామని డిశ్చార్జ్ చేసి రైట్. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, పెద్దవరం మండలం బట్టుగూడెం గ్రామానికి చెందినటువంటి వెంకటరెడ్డి. నేను టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నా. దేవాదాయ శాఖ మాజీ గుడి చైర్మన్గా పనిచేసిన. కనీసం నన్ను అగౌరవంగా, నన్ను మర్యాదించకుండా అగౌరవంగా నన్ను గల్లబట్టి కింద నెట్టేసి నేనేదో తప్పు చేయకుండా తప్పు చేసినట్టు నన్ను నానా పదజాలంతో, అసభ్య పదజాలంతో దూషించి నన్ను కొట్టారని కూడా తను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా నాకు ఇంతకుముందే గతంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నా అనారోగ్య పరిస్థితిలో నేనుంటే వీళ్ళు అకారణంగా నేను ఎలాంటి మత్తు పానీయాలు నేను స్వీకరించలేదు అని చెప్తున్నా కూడా వినకుండా ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొని అక్కడ ఉన్నటువంటి జమీందార్ అనే వ్యక్తి నన్ను కొట్టారు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన మీద పిటిషన్ ఇచ్చి ఈరోజు కమలా నెహ్రూ హాస్పిటల్లో ఇక్కడ అడ్మిట్ అయ్యాను. మొత్తం ఈ మెడ నరాలన్నీ గుంజుతూ ఉన్నాయి, నాకు దెబ్బలు సీరియస్గా ఉందని చెప్పి కూడా ఎంఆర్ఐ తీపియాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక గ్రామశాఖ అధ్యక్షునికి భరోసా లేకపోతే ఇలాంటి రక్ష ఇవ్వాల్సిన పోలీసులే కనీసం రక్షణ లేకుండా ప్రవర్తించడం దుర్మార్గం అని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. వెంటనే తనపైన చర్యలు తీసుకోవాలి. వెంటనే సంబంధిత సిఐ కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ వెంటనే తనపైన జమీందారు పైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితుడు చెప్తా ఉన్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్,
పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.